మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక రియలిస్టిక్ వ్యూ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరీ గురించి చూసుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ ఛాలెంజెస్ లేకుండా మరి మన సెక్టర్, అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మన ఇండియా ముందు ఉంది అంటే ఒకసారి వ్యూ చూస్తే ఎలా ఉంటుంది? అంటే ఇప్పటి వరకు ప్రపంచ ఎక్స్పోర్ట్స్ మార్కెట్తో కంపేర్ చేసినప్పుడు ఇండియా వాటా చాలా నెగ్లిజిబుల్గా ఉంటుందండి. బట్ థింగ్స్ స్లోగా మారిపోతుంది అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్స్ ఎవరు ఎంత కంట్రోల్ చేస్తారో మనం చూసుకుంటే అంటే ఒక చైనీస్ వాటి 11% ఉంటుందండి. అంటే వాళ్ళ టోటల్ ఎక్స్పోర్ట్స్ 3.5 ట్రిలియన్, చాలా పెద్ద సైజ్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రియల్ మిషనరీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అందులో తిరగలేదు అనమాట అసలు ఆ ఏరియాలో. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియల్ మిషనరీస్ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, కెమికల్స్ అంటే చైనా అండి, అంతే. అంతగా వాళ్ళు మొనోపోల్ అనమాట. మొత్తం మీద చైనాస్ వాటా 11% టోటల్ ఎక్స్పోర్ట్స్లో. అండ్ 3 ట్రిలియన్ వర్త్తో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. నెక్స్ట్ అమెరికా అండి 6% వీళ్ళ వాటా. అండ్ 2 ట్రిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు. వీళ్ళు ఎక్కువ ఏరోస్పేస్ అండ్ ఎనర్జీ. అంటే ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ అండ్ ఎయిర్లైన్స్ అన్ని వాళ్ళే అనమాట. అవి అక్కడి నుంచి రావాలన్నీ. అలాగే ఎనర్జీ సంబంధించిన కంపెనీస్ కూడా వాళ్ళే ఉంటాయి అనమాట. అట్లా అమెరికా వాటా 6% టోటల్ ఎక్స్పోర్ట్స్లో వరల్డ్ వైడ్ చూసుకుంటే. నెక్స్ట్ జర్మనీ అండి, అంటే 5.1 ఉంటుంది. అంటే వీళ్ళది 1.7 ట్రిలియన్ అనమాట ఎక్స్పోర్ట్స్ మొత్తం. అంటే ఆటోమొబైల్స్ అండ్ ఫార్మాల్లో వీళ్ళు లీడింగ్ వరల్డ్ వైడ్గా. అలాగే జపాన్ చూసుకున్నాం అనుకుంటే వీళ్ళ వాటా 2.1% అండి, అంటే 1 ట్రిలియన్ అనమాట ఆల్మోస్ట్. అంటే వీళ్ళు ఆటోమొబైల్స్ అండ్ సెమీ కండక్టర్స్లో వీళ్ళు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ చిన్న కంట్రీ అయినా సరే యూఏఈ అండి, దాని వాటా 1.8% అనమాట. అంటే గోల్డ్ అండ్ ఆయిల్లో అది లీడింగ్. వరల్డ్ మొత్తం అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఆల్మోస్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇండియా నెగ్లిజిబుల్ అండి, ఇది 1.3%. అంటే టోటల్ వరల్డ్ ఎక్స్పోర్ట్స్తో మన వాటా ఎంత అంటే 1.3%. అంటే ఎంత అంటే మనది 0.4 ట్రిలియన్ అండి. అంటే జనాభా పరంగా ప్రపంచంలో 6వ అతిపెద్దది. అండ్ ఇంగ్లీష్ పరంగా చూసిన ప్రపంచంలో నెంబర్ 1 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. అండ్ ఐటీ సర్వీస్లో వరల్డ్ ద బెస్ట్ కంట్రీ అయ్యి ఉండి, బట్ ఎక్స్పోర్ట్స్ మొత్తంలో మన వాటా ఎంత 1.3% అండి. అంటే 0.4 ట్రిలియన్ ఉంది. మనలో ఎక్కువ రిఫైనరీ ఫ్లూయిల్స్, జ్యువెలరీస్ అండ్ జెమ్స్ అండ్ ఫార్మా వీటిలో పాపులర్ అనమాట అది. ఓకే, బట్ మనతో చూసుకున్నప్పుడు ఈ అమెరికాతో కంపేర్ చేసిన, చైనాతో పోల్చుకున్న, జర్మనీతో పోల్చుకున్న, జపాన్తో పోల్చుకున్న వీఆర్ నథింగ్. ఓకే, మనం ఇప్పుడిప్పుడే ఇక్కడ బిగిన్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ అన్సర్టనిటీ తోటి, అంటే పర్టికులర్గా అమెరికాకి చైనాకి ట్రేడ్ టారిఫ్ వార్ నడుస్తుంది కాబట్టి, అండ్ వాళ్ళ మీద 145% టారిఫ్స్ చేస్తున్నారు కాబట్టి మనకి అది అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అందులో మనం జీరోతో ఉన్నాం ఇప్పుడు. మన టోటల్ ఎక్స్పోర్ట్స్ 0.4 ట్రిలియన్ ఉంది. అందుకని మనది ఈవెన్ డబల్ ట్రిపుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని మనం ఉన్న ఇప్పుడు ఈ టైము వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. అంటే మనకు ఉండటానికి నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ రిఫార్మ్స్ ఏదైనా విజిబిలిటీ ఉందా? ఎప్పుడు మేక్ ఇన్ ఇండియా 10 ఇయర్స్ నుంచి అంటూనే ఉన్నారు. ఏదైనా ప్రోగ్రెస్ ఉందా అంటే చాలా విషయాల్లో మన ప్రోగ్రెస్ ఉందండి. లాజిస్టిక్ కాస్ట్ ఒకప్పుడు 10% ఉండేది. 2012లో టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో ఒక ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ నీకు 10 ఉండేది. ఇప్పుడు 8% డ్రాప్ అయిందండి అది. అంటే ఐరన్లో ఎఫిషియన్సీ పెరిగినట్టే కదా ట్రాన్స్పోర్టేషన్లో. అలాగే ఎనర్జీ ప్రైస్ చాలా కాస్ట్ ఉండేది మన పవర్ కన్జంప్షన్. ఇప్పుడు రేట్ బాగా తగ్గిపోయింది, 50% డ్రాప్ అయింది. పవర్ రేట్స్ ఇండియాలో ఇండస్ట్రియల్ పవర్ రేట్ 50% డ్రాప్ అయింది ఇంతకుముందుతో పోల్చుకుంటే. అలాగే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో ఒకప్పుడు మనది 142 ర్యాంక్లో ఉండేదండి, ఇప్పుడు 63 ర్యాంక్ వచ్చేసింది. అంటే ఇంప్రూవ్ అయింది. అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వటం కొంచెం సింప్లిఫై చేశారు ప్రొసెస్ అన్ని కూడా. అలాగే అంటే క్యాపిటల్ కూడా స్టాక్ మార్కెట్స్ బాగా భూమిలో వచ్చిన తర్వాత 2 times జంప్ అయింది. ఈక్విటీ కానీ లేదా డెట్ ఫండ్స్ రైజ్ చేయటం అనేది ఇండియాలో ఒకప్పుడుతో పోల్చుకుంటే. అందులో ఇప్పుడు యుఎస్ ఈల్డ్ చెట్ల 5 years లోలో ఉన్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పోల్చుకుంటే మన పోర్ట్స్ కెపాసిటీ 1.8 times పెరిగింది పోర్ట్ కెపాసిటీ. అలాగే హైవే నెట్వర్క్ కెపాసిటీ 2x పెరిగింది. అంటే డబల్ అవుతుంది మనకి అన్ని చోట్ల. అలాగే డొమెస్టిక్ డిమాండ్గా ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయింది అనమాట. 2040 కల్లా మన పర్ హెడ్ వచ్చే మనకు ఇన్కమ్ 8 times పెరిగే ఛాన్స్ ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2047 కల్లా 8 times పెరగబోతుంది. అంటే ఎంత పెద్ద కన్జంప్షన్, ఎంత పెద్ద మనీ క్రియేట్ అవుతుంది ఇండియాలో చూసుకోండి. అందుకని మనకు క్లియర్గా కనపడుతుంది ప్రపంచం అంతా స్లో డౌన్ అవుతున్న టైంలో కూడా మనం లాస్ట్ డెకేడ్లో చాలా ఫాస్ట్ గ్రో అవుతున్నాం. ఓకే, ఇప్పుడు కొత్త ఆపర్చునిటీ క్రియేట్ కాబోతుంది ఇండియాకి. ఓకే, ఎనర్జీ ప్రైస్ తగ్గుతుంది.
ట్రాన్స్పోర్టేషన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇండియా గ్లోబల్ కాంపిటెన్సీ ఉంటుంది అని యాపిల్ వచ్చేందుకు ఎవరు గుర్తుపట్టలేదు ఇండియాలో. ఎస్ బట్ ఒక యాపిల్ ఎక్స్పోర్ట్సే 2,00,000 కోట్లకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. యాపిల్ అంటే హై ఎండ్ టెక్నాలజీ కంపెనీస్ ఇండియా ఎస్టాబ్లిష్ అయినప్పుడు ముందు ముందులో ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ అన్సర్టనిటీ తోటి అండ్ టారిఫ్ వార్ తోటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ అంతా రీడిజైన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎస్ మనకి పోటీగా ఉన్న ఈ ఫిలిపైన్స్ కావచ్చు, లేదా వియత్నాం కావచ్చు, లేకపోతే చైనా కావచ్చు, వాటితో పోల్చుకుంటే మన అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, హై అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ వాళ్ళు ఉన్నారు, అండ్ టైం జోన్ కలిసి వచ్చేలాగా ఉంది అమెరికాకి. కాబట్టి అమెరికన్ మార్కెట్ ఆక్యుపై చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అమెరికన్ సైజు 3.5 ట్రిలియన్ వాళ్ళ కన్జంప్షన్. ఎస్ మన ఇండియాది నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యే ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది బెస్ట్ టైంలో ఉన్నాం మనం. ఆల్రెడీ విజువల్ మనకు క్లియర్ కనపడతా ఉంది అనమాట. అండ్ రెండోది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఈ పిఎల్ఎస్ఏ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, సెమీ కండక్టర్ కావచ్చు, వీటన్నిటిలో ప్రోగ్రెస్ బాగా ఉందన్నమాట. అంతెందుకు సెమీ కండక్టర్స్ మొత్తం మనం 100% ఇంపోర్ట్ చేసుకుంటాం లాస్ట్ ఇయర్ వరకు. ఈ ఇయర్ డిసెంబర్ నుంచి మన ఓన్ ప్రొడక్ట్స్ బయటికి రాబోతున్నాయి. ఎక్స్పోర్ట్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ముందు రోజుల్లో డెఫినెట్గా ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పటి వరకు ఉన్న ఇండియా వేరు, ఇక ముందు రాబోతున్న ఇండియా వేరు అనమాట. అందుకని కొత్త మనీ క్రియేట్ కాబోతుంది, గోల్డ్ అంతా లైఫ్ స్టైల్స్ అన్ని ఈజీ కాబోతుంది అనమాట. ఎందుకంటే ఇండియాలో ఈ టైంలో ఇప్పుడు దాకా అచ్చం ఎక్స్పోర్టెడ్ ఎకానమీ మీద డిపెండ్ అయిన ఇండియాకి ఇప్పుడు ఈ వస్తున్న మార్పులు చేర్పులతోటి అచ్చం ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది అనమాట. ఇంకా ఓన్లీ సర్వీసెస్ మీద అంటే కష్టం, మ్యానుఫ్యాక్చరింగ్ తోడైతేనే ఈ పెరుగుతున్న యూత్కి మనకి తగ్గట్టు జాబ్స్ క్రియేట్ చేసిన ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఈ వరల్డ్ వైడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చైనా తర్వాత కాతుకుత్తు చైనా 1 పాలసీ ఏదైతే ఉందో అది ఇండియాకి మూవ్ అయ్యే ఛాన్స్ క్లియర్ కనబడుతుంది. అంటే మనోళ్ళు కూడా వేరే కంట్రీస్ అన్నిటితో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయించుకుంటున్నారండి. అంటే యూరోప్ తోటి ఫైనలైజ్ వచ్చింది, అంటే బ్రిటన్తో కూడా అగ్రిమెంట్ ఫైనలైజ్ అవుతున్నాయి. అందుకని అమెరికాతో కూడా టాక్స్ బిగిన్ చేశారు. అన్ని కనుక వర్కౌట్ అయిందంటే అంటే డెఫినెట్గా ఇండియాలో ఇండస్ట్రీ గ్రోత్ చాలా పెద్దగా వచ్చే ఛాన్స్ ఉంది, చాలా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఊహించుకోండి, ఫ్యాక్స్కాన్ కంపెనీ వాళ్ళు 5 సంవత్సరాల క్రితం ఇండియాలో లేరు, ఇప్పుడు వాళ్ళు 80,000 మందికి జాబ్ క్రియేట్ చేస్తున్నారు, అంటే బిజినెస్ డబల్ చేయబోతున్నారు. యాపిల్ ఇంతకుముందు లేదు 10 years బ్యాక్. ఇప్పుడు ఇండియాలో యాపిల్ ఎక్స్పోర్ట్స్ ఒకటి 2,00,000 కోట్లు, ఇంకా టోటల్ అమెరికాలో కావాల్సిన యాపిల్స్ మొత్తం ఇండియా నుంచి టార్గెట్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంటే సామ్సంగ్ వాళ్ళు, పానాసోనిక్ వాళ్ళు, ప్రతి కంపెనీ కూడా దే డు ఫోకస్ ఆన్ ఇండియా అనమాట. అందుకని మన వాళ్ళు ట్రై చేస్తే పోయేదేం లేదు, ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా 0.4 ట్రిలియన్ కాబట్టి అండ్ 1% కాబట్టి. బట్ డెఫినెట్గా దీని వాటా 5% రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 5 years. అందుకని చాలా పెద్ద ఫాస్ట్ గ్రోత్ జరగబోతుంది. అంటే ఇండియాలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇట్ నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్స్, వీళ్ళ కన్జంప్షన్ కూడా. ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, యాపిల్ కొన్నది బిగ్ మార్కెట్ ఇండియా. ఓకే, అదే టైంలో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్స్ కూడా వాళ్ళకుందాం. అట్లా ప్రతి కంపెనీ కూడా ఇది కన్జంప్షన్కి ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్కి 2 వైపులు చూస్తుంది అనమాట. అందుకని ఆల్మోస్ట్ ఇండియాలో ఒకప్పుడు 100 కంపెనీస్ ఉన్నాయి ఎంఎన్సీ, ఇప్పుడు 930 కంపెనీస్కి వస్తున్నాయి ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అందుకని ముందు రోజుల్లో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి చాలా పెద్ద పెరుమార్పులు జరిగే ఛాన్స్ ఉందన్నమాట. థ్యాంక్ యూ. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు, ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.